సనాతన సాంప్రదాయమైన మన భారతదేశంలో స్త్రీలను దేవతలుగా పూజిస్తారని, అటువంటి స్త్రీలను ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం, మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు చెల్లెళ్ళుపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. సాక్షి న్యూస్ ఛానల్ నందు ప్రముఖ విశ్లేషకుడు కృష్ణంరాజు కించపరిచే విధంగా మాట్లాడడం తగదని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలతో కలిసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గోపికు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, దేశంలోనే ఏపీ రాజధాని అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ఆకాంక్షిస్తూ మహిళా రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఎన్డీఏ ప్రభుత్వానికి అందజేశారని గుర్తు చేశారు. రాజధానికి భూములు త్యాగం చేసిన మహిళల పట్ల సాక్షి ఛానల్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణంరాజు అసభ్యంగా, అగౌరవంగా అమరావతి ఒక బేసీల రాజధాని అని మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. దీనికి వైసీపీ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆమె హెచ్చరించారు. తల్లిని చెల్లిని అగౌరవపరిచేలా ఆ పార్టీ సోషల్ మీడియాలో, అలాగే పత్రిక మరియు ఛానల్ నందు విచ్చలవిడిగా తప్పుడు కథనాలు వండివార్చడం వల్లనే ఆ పార్టీని రాష్ట్రంలోని మహిళలందరూ వైకాపాను 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారని మండిపడ్డారు. ఇంకా అదే తరహాలో ప్రవర్తిస్తే ఈసారి ఒక్క సీటు కూడా దక్కదని హెచ్చరించారు. మహిళలతో పెట్టుకుంటే మహిళల సత్తా ఏమిటో త్వరలోనే వైకాపా పార్టీకి, ఆ పార్టీ నాయకులకు చూపిస్తారని రిషితారెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో కంటా రమేష్, కిట్టు, బుజ్జి, మీర్జావలి, కాదర్వల్లి, బాలాజీ, మహిళా నాయకులు సుమతి, రేణుక, మల్లీశ్వరమ్మ పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్లాక్ డే అనుకోవచ్చు. ఒక మహిళలు అని ఆలోచించకుండా, చూడకుండా ఒక జర్నలిస్టు ఒక టీవీ ఛానల్ని వెనకబెట్టుకోని విషయం. అమరావతి రైతులు వచ్చి ఉద్యమం చేసిండకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని ఒక క్యాపిటల్ అనేది ఉండుండదు. వాళ్ళు వచ్చి ఇల్లు వాకిళ్ళు వదులుకొని నెలల పాటు వచ్చి పాదయాత్ర చేసిన దానివల్లే మోడీ గారి దాకా కూడా పోయి ఒక క్యాపిటల్ అనేది సాధించుకోగలిగిన రీజన్ వచ్చి అమరావతి రైతులు. దాంట్లో ఎస్పెషలీ మహిళలు వచ్చి బయట వచ్చి మా రాష్ట్రం బాగుపడాలా, మా ఇల్లు బాగుపడాలా, మా జీవితాలు బాగుపడాలని బయటకు వచ్చి పోరాటం చేశారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది. ఆయన పతనం మొదలైన దాని కోసం అనుకుంటాను ఆయన ఛానల్ని అడ్డుగా పెట్టుకొని ఆ మహిళల పైన ఇట్లాంటి రిమార్క్స్ పాస్ చేపించారు కృష్ణరాజు గారితో. ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయనకు ఆ మాత్రం తెలవాలి కదా. మహిళ పైన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ పైకి లేస్తారని. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుకోండి, ఒక కార్యకర్త భారతి గారి పైన ఒక రిమార్క్ ఎత్తారని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి సాక్షి అసెంబ్లీలో ఒక మహిళ పైన ఎన్నో రకాలుగా ఆమె పైన చెప్తే గమ్మన్న నవ్వాడు అక్కడి నుంచి. దాన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైంది ఏ ప్రభుత్వం ఎట్ట పనిచేస్తుంది, ఎలా ముందుకు తీసుకుపోతుంది అని చెప్పి. ఈ ఒక్క సంవత్సరం నుంచి రచ్చలు లేవు, గొడవలు లేవు. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పోతున్నారు. అది నచ్చలేదు అనుకుంటాను జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజు కొత్తగా ఈ కొత్త విషేదం రేపాడు. కానీ ఒక మహిళగా ఈ రోజు ఎంత బాధపడుతున్నానంటే నాకు అసలు మాటలు రావట్లేదు. ఒక లైవ్ టీవీ ఛానల్లో ఆయన వచ్చి మహిళల్ని వైశ్యలు అనేదానికి కూడా నాకు నోరు రావట్లేదు. అన్నప్పుడు కూడా ఆ సాక్షి టీవీ జర్నలిస్ట్ గా ఉన్నారు, ఆయన కూడా ఒక్క మాట చెప్పలేదు అడ్డుగా నిలపమని. ఇంటానే పోయాడు కానీ దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టలేదు, నిలపమని చెప్పలేదు. అంటే ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, ప్రజలందరికీ ఏం ప్రాబ్లం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకోబోతున్నారు రాష్ట్రాన్ని. రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆయన 3 క్యాపిటల్స్ పెట్టాలనుకున్నారు కదా, ఆ స్కీము ఇటు అటు చేసి పోతుంది అని చెప్పి ఒక కక్ష పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ప్రయత్నం చేసేది అయింది. కానీ దీనివల్ల మేము ఎక్కడ ఆగమో, ముందు రాష్ట్రం ముందుకు తీసుకొని పోయేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, లోకేష్ అనే లక్ష్యం. కాబట్టి మేము రాష్ట్రం ముందుకు తీసుకోబోతాము. ఇక్కడున్న ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి గారు కూడా
అమరావతి ఎందుకు, అమరావతి ఏమైనా కూడబెడుతుందా, క్యాపిటల్ ఏమైనా కూడబెడుతుందా అని మాట్లాడారు. ఒక క్యాపిటల్ అనేది లేకపోతే రాష్ట్రం ముందుకు పోదు, రాష్ట్రం ముందుకు డెవలప్ కాదు. దీనికోసం అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రం అమరావతి అనేది ఒక మోడల్ క్యాపిటల్ గా డెవలప్ చేయాలని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని నిలపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఫలించదు. మేము మహిళలు ఈ రోజు తర్వాత ఇంకా కూడా చంద్రబాబు నాయుడు వెనకాల వెంటుండి దాన్ని ఎట్టు తిరిగి అమరావతి ఒక సక్సెస్ చేద్దామని చెప్పి ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. అమరావతి రైతులకి, మహిళలకి మేము ఎప్పుడు అండుంటామని చెప్పి చెప్తున్నాం.